రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ గ్రామంలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేరరహిత గ్రామాలుగా చేయాలని జిల్లా ఎస్పీ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి పేపర్లు లేని, సరైన నెంబర్ ప్లేట్స్ లేని 52 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రఘుపతి, సదన్ కుమార్, ఎస్ఐలు, కేంద్ర బలగాలు, డిస్ట్రిక్ట్ గార్డ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. గంజాయి పెట్టుకోవచ్చు. తర్వాత ఈ గుడుంబ, ఈ ఇల్లీగల్ యాక్టివిటీసు మనకు తెలియదు కదా, ఇంట్లో ఉంటే మనకు తెలియదు ఎక్కడ ఉండేది. అంటే అది మీరు బాధపడుతున్నారు కానీ మీ సేఫ్టీ, అది మీ సేఫ్టీ కోసమే. మీరంతా లీగల్గా అంతా మంచిగా ఉంటారు కానీ ఎవరో కొత్తోడు ఉంటాడు, మీకే తెలియదు. మీ ఇంటి పక్కన ఎవరో కిరాయికి ఇస్తారు, కిరాయి వస్తుందని ఇస్తాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. అట్లాంటప్పుడు మేము వచ్చి చెక్ చేసినప్పుడు బయటపడవచ్చు. ప్రతిసారి దొరుకుతారు, హ్యాంపరింగ్ చేయొద్దంటే ఎవరు. తర్వాత రిజిస్ట్రేషను ఇమ్మీడియట్గా చేసుకోండి. తర్వాత పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వద్దండి. పిల్లలకు డ్రైవింగ్ ఇస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరు పిల్లలు, చిన్న పిల్లలు, అరే ఆడ దుకాణం పోయిరా, ఈయనే కదా అంటాము. ఈయనే కదా అంటే వాడు ఎట్టో నడుపుతాడు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అందరు తీసుకోండి. రేపు పొద్దున ఏం ప్రమాదం జరిగినా డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే నీకు ఏమి క్లెయిమ్ కాదు, ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు. సంవత్సరానికి 1500 2000 ఉంటుంది. మీ బండ్లకు, మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ చేయించుకుంటే రేపు నీకు ప్రమాదం జరిగినా, మీ అవతలవాడికి ప్రమాదం జరిగినా కూడా మీ క్లెయిమ్ అవుతుంది. వాడికి ఎంతో పైసలు వస్తాయి, వాడి ఏజ్ని బట్టి కోర్టులో ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది.